శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. అందరికీ యేసు క్రీస్తు పునరుత్థాన దినమును బట్టి శుభాభి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఎవరైనా లేడీస్ వస్తే ఎవరు 3 సీట్లోనే సోఫా ఖాళీ ఉంది, అక్కడ చైర్స్ ఖాళీ ఉంది కనుక వాళ్ళు కూర్చొని పెట్టండి. మీరు కూర్చుని అక్కడికి కలిపి శబ్దం లేకోకుండా సైలెంట్గా కూర్చుంటే దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం కలుగుతుంది. కనుక జాగ్రత్తగా విందాం. కాసేపు వాక్యం విన్న తర్వాత గత శుక్రవారం ఆరాధనకు రాకుండా ప్రభువాలలో పాలు పొందని వారు ఈరోజు పాలు పొందేటట్లుగా ప్రభువాలను సిద్ధపరచడం జరిగింది. కనుక దానిలో పాలు పొందడానికి మనం సిద్ధపడదాం. దేవుని వాక్యమును ధ్యానించడానికి మనము సిద్ధపడదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులకు కారకుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మహాకృపను బట్టి ఈ రాత్రి కాల వేళ మీ పునరుద్ధానపు సందేశం కొరకై మేము సిద్ధపడి ఉన్నాం. మాతో మాట్లాడండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు సంధించండి. ప్రతి కార్యము నీ నా మహిమార్థమై జరిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయంకి సంఘ బిడ్డలకి గ్రూపులో ఉన్న వారందరికీ మెసేజ్ గత శుక్రవారం ఒక మాట చెప్పా. గ్రూపులో ఎవరు లేరు వాళ్ళ నెంబర్లు భర్తకి ఇచ్చి వెళ్ళండి, యాడ్ చేస్తాను, మెసేజ్ వస్తుందని. అయితే పాగిల్ సంఘం వాళ్ళు ఒక ఇద్దరు మాత్రమే నెంబర్లు ఇచ్చారు. మిగతా మరి ఇప్పుడు వాళ్ళు అందరూ గ్రూపులో ఉన్నారేమో నాకు తెలియదు. లేకపోతే ఒకవేళ గ్రూపులో యాడ్ అయ్యేటట్లుగా ఆడపిల్లలైతే శ్యామలకు రమణమ్మకు లేకపోతే వెనకాల భర్తకు నెంబర్ ఇస్తే గ్రూపులో మీ నెంబర్ యాడ్ చేస్తే కార్యక్రమాలు అనేవి మీకు తెలుస్తాయి. ఈరోజు మరి చక్కగా ఉదయకాల వేళ వాక్యం విన్నారు. అలాగనే ఇండియాలో ఉన్నటువంటి సంఘానికి కూడా ఇక్కడి నుంచి ఆన్లైన్లో వాక్యం అందించారు. తిరిగి మరలా ఈ రాత్రి దేవుని పాదాల యందు కూర్చోవడానికి ప్రభు చక్కని కృపనిచ్చారు. దేవుని స్తోత్రం. గత శుక్రవారం బైబిల్ తరగతులు మరలా తిరిగి ప్రారంభించబడ్డాయి. గత శుక్రవారం ప్రారంభం గనక 7:30కి ప్రారంభించము కానీ వచ్చే శుక్రవారం నుండి 8 గంటల నుండి క్లాసులు గనక వస్తున్నటువంటి బిడ్డలు సమయాన్ని సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని లేఖనములో మత్తయి సువార్త 28:6లోను, మార్కు సువార్త 16:6లోను, లూకా సువార్త 24:6లోను ఒకే మాట ఉంటుంది. ఆయన ఇక్కడ లేడు అనే. ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ అనగా వారు సమాధి వద్దకు వెళ్ళారు. సమాధిలో నుండి దూత మాట్లాడుతున్న మాట అనగా ఆయన ఇక్కడ లేడు అనగా సమాధిలో లేడు. మరి ఏమయ్యాడు ఆయన? లేఖనాలను మనం ధ్యానం చేస్తే పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్ధానం అనేది లేకపోతే క్రైస్తవ్యం అనేది భూమి మీద లేదు. క్రైస్తవ్యానికి మూల పునాది పునరుద్ధానం. పునరుద్ధానమే లేకపోతే యేసు ప్రభువు దేవుడు అనే సబ్జెక్టే లేదు అసలు. యేసు ప్రభువు దేవుడు అనబడడానికి మూలం పునరుద్ధానమే. ఎందుకు అనంటే యేసు ప్రభువు కన్నా ముందు చాలా మంది సిలువేయబడ్డారు. యేసు ప్రభు తరువాత చాలా మంది సిలువేయబడ్డారు. కానీ యేసు ప్రభు వలె మరణించి తిరిగి లేచిన వారు ఎవరూ లేరు పునరుత్థానుడుగా. అందుకే ఆయన గురించి వ్రాయబడిన మాట ఏమిటి అనంటే పునరుత్థానముగా లేచిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలము అని వ్రాయబడింది. అంటే
పునరుద్ధానుడుగా లేచిన వాడు మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభువే. యేసు ప్రభువు కన్నా ముందు చనిపోయినోడు చాలా మంది లేచారు, మరలా చనిపోయారు. యేసు ప్రభు తర్వాత కూడా చనిపోయిన వారు లేచారు, కానీ వారు చనిపోయారు. కానీ లేచి మరలా చనిపోకుండా సజీవుడుగా ఉన్నవాడు యేసు ప్రభు ఒక్కడే. అంతేకాదు లేచిన వారందరూ, ఇది ఎవరికి వచ్చండి, లేచిన వారందరూ మహిమా శరీరముతో లేచారు, కానీ పునరుద్ధాన శరీరముతో లేచిన వారు ఎవరు లేరు. ఈయనొక్కడే పునరుద్ధాన శరీరంతో లేచిన వాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి, 23వ వచనం. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. 20వ వచనం కూడా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలం అంటే మొదటి వాడు. మృతులైన వారిలో పునరుద్ధానుడుగా లేచిన వాడు ఈయనొక్కడే మొట్టమొదటిగా. చనిపోయిన వారు చాలా మంది లేచారు, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ. పాత నిబంధనలో దైవజనుడైన ఎలీషా యొక్క మరణం సంవత్సరం తరువాత, ఆయన చనిపోయి సంవత్సరం అయిన తరువాత ఆయన సమాధిలో చనిపోయిన ఒక సైనికుడిని పెట్టారు. సంవత్సరానికి ఎముకలు తప్ప ఏమి ఉండవు, అన్నీ కూడా మన్నైపోతాయి. కానీ సంవత్సరం తరువాత దైవజనుడైన ఎలీషా ఎముకలు తగిలి చనిపోయిన ఆ సైనికుడు లేచాడు, మరలా తర్వాత చనిపోయాడు. పాత నిబంధన గ్రంథములో మరణించి లేచిన వారు ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభు వారి శిలువ పైన ఏలీ ఏలీ లా సబక్తాని అని పలుకుతున్న 4వ మాట పలికినప్పుడు యెరూషలేములో ఉన్న సమాధులు బద్దలైనవి. పరిశుద్ధులు అనేక మంది లేచారు, యెరూషలేములోకి వెళ్ళారు, మేము బ్రతికాం అని కనపరుచుకున్నారు, మరలా చనిపోయారు. అంటే చనిపోయిన వారు లేచారు కానీ పునరుద్ధానముతో లేవలేదు. యేసు ప్రభు వారే నాయీను గ్రామ విధవరాలు కుమారుణ్ణి లేపాడు, యాయీరు కుమార్తెను లేపాడు, లాజరు లేపాడు, కానీ మరలా వాళ్ళు చనిపోయారు. పునరుద్ధానముతో లేచిన వారే. పునరుద్ధానం అనేది ఏమిటో తెలవాలి. ఎందుకంటే యేసు పునరుద్ధానుడు అవ్వడని, పునరుద్ధానుడిగా లేచిన రోజు నుండి ఈ రోజు వరకు అపవాది యేసు పునరుద్ధానుడిగా లేవలేదు, అసలు పునరుద్ధానం అనేది లేదు అనేది రుజువుపరచాలని అపవాది నేటికి పనిచేస్తా ఉన్నాడు. లేచిన రోజునే కావలిగా ఉన్నవారు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, అయ్యా ఆయన లేచాడు, సమాధి రాయి దొర్లించబడింది అని అంటే, ఆ రోజునే అపవాది చెప్పిన మాటలు తెలుసా? లేచాడు అంటే ఉన్న పరువు పోతారు, అబ్బాయి మీరు అలా చెప్పొద్దు. ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్నప్పుడు తీసుకుని పోయారని చెప్పండి. ఇదిగో ఒకవేళ ఏదైనా రోమా యొక్క ప్రభుత్వం చేత మీకు ఒత్తిడి కలిగితే మేము చూసుకుంటామని అప్పుడే లంచమిచ్చి అబద్ధమాడించారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనము నుండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు ఒక్కొక్క అక్షరం మింగేస్తారు. దేవని మీకు ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడగానే మేము అతనిని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చెప్పిరి. ఈ మాట
వ్యాపించి నేటి వరకు అది ప్రసిద్ధమై ఉండిచ్చ. యేసు లేచిన రోజే లేవలేదు అని అపవాది మొత్తము కూడా వాళ్ళని అక్కడ మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇది అసాధ్యం. ఎందుకంటే సమాధి మీద ఉన్న రాయి తీయాలి అంటే అది సామాన్యమైంది కాదు. రోమా ముద్ర ఉంది, ఎవరు తీసినా మరణమే. పైగా శిష్యులు వచ్చి ఎత్తుకెళ్లారు అని అంటే సిలువ వేసినప్పుడు దగ్గర లేని శిష్యులు రోమా సైన్యం కావలి ఉంటే వచ్చి తీసుకెళ్ళగలిగిన ధైర్యం ఉందా? పైగా ఈయన్ని సిలువ వేసింది యూదా రాష్ట్రములో, శిష్యులందరూ గలిలయ రాష్ట్రం వారు. లేఖనాలు మీరు ధ్యానం చేస్తే అపవాది ఎంతగా ఆ రోజున వాడు మబ్బు పెట్టాడో ఈ రోజు వరకు కూడా అదే యొక్క ప్రాపకాండ యూదులలో ఉంది. సరే, కొంతమంది నమ్మారు, మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు, ప్రజలు రక్షించబడ్డారు, సంఘం కట్టబడింది. సంఘం కట్టబడినప్పుడు విచిత్రం ఏమిటంటే ఏ పునరుద్ధానాన్ని బట్టి సంఘము నిలబడిందో, ఏ పునరుద్ధానాన్ని బట్టి క్రైస్తత్వం అనేది ఉందో ఆ సంఘములోనే పునరుద్ధానాన్ని నమ్మని బ్యాచి తయారయ్యింది. అంటే అపవాది రమణ వచ్చి సోమవారం కొంతమంది వెళ్ళిపోయి ఇక్కడ కుర్చీ ఉంది, అక్కడ జ్యోతి పక్కన కుర్చీ ఉంది, అలా రమ్మా. ఏం మరి అమ్మా ఈ కుర్చీ ఏం చేసుకున్నాను? కూర్చో, ఎక్కడ ఖాళీ ఉంటే కూర్చోడు, కంగారేమవుతుంది. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మనోళ్ళు ఏంటో కుర్చీ కనపడదు, ఏంటో అది సరిపోతుంటారు, ఏంటో నిజం. జ్యోతి సోమరహేళన ఎక్కింది, ఏం చూసింది నాకు వచ్చేసింది. ఏంటంటే ఖాళీ అని అంటారు, ముగ్గురు ప్లేస్ ఖాళీ ఉంది, అది ఆ మధ్యన ఖాళీ ఉంది, ఈ మధ్యన ఖాళీ ఉంది. ఇవన్నీ ఏం చేస్తుంటారు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చేవాళ్ళు ఉంటే తర్వాత వస్తారు, వచ్చిన కూర్చోబెట్టడమే. జాగ్రత్తగా గమనించేద్దాం. సంఘం అనేది పునరుద్ధానం మీద నిలబడింది, కానీ లేదు అని అర్థం తిరిగా. చూడండి వాక్య గ్రంథాన్ని, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 11వ వచనం నుండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 11వ వచనం నుండి. నేనైనానేమి వారైనానేమి మేము ప్రకటించుచున్నాం, అలాగుననే మీరును విశ్వసించితి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండని ఎడల ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానమే లేకపోతే ఇవాళ ప్రకటిస్తున్న సువార్త నిష్ప్రయోజనం. మీరు యేసు ప్రభు నమ్ముకోవడం వ్యర్థం. ఎందుకంటే వీటన్నిటికీ మూల పునాది పునరుద్ధానం. కానీ అపవాది చేసే పని ఏమిటంటే ఆయన లేవలేదు, ఆయన లేవలేదు. లోకములో చాలా విషయాలు యేసు ప్రభు మీద తప్పుడు మమ్మడానికి అపవాది రకరకములుగా వాడుకున్నాడు ప్రజల్ని. 1950వ సంవత్సరంలో ఒక ఆయన ఒక పుస్తకం రాశారు. యేసు ప్రభువు మరణించలేదు, ఆయన సిలువ పైన ఉన్నప్పుడు సుర తప్పాడు, చనిపోయాడు అనుకుని సమాధి చేశారు. అయితే 2 రోజులు సమాధిలో ఉన్నప్పుడు మెళుకు వచ్చింది. ఆయన బయటకు వచ్చి రాయి తోరించుకుని బయటకు వచ్చాడు. అక్కడ నుండి నడుచుకుంటూ ఇండియా వచ్చాడు. తబితా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ 129 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనకు పిల్లలు పుట్టారు. ఇక్కడే చనిపోయాడు. ఇండియాలో ఒక సమాధి చూపించారు ఆయన. అంటే ఎన్ని కట్టు కథలు అపవాది ప్రాపకాండ చేశాడు.
కారణం ఏంటి? యేసు పునరుద్ధానము గాని నమ్మితే మనుషుని చరిత్ర మారిపోతుంది. అన్నిటికీ మూలం పునరుద్ధానమే. పునరుద్ధానమే లేకపోతే మనుషుని జీవితంలో నిత్యత్వం అనేది లేదు. పునరుద్ధానమే లేకపోతే యేసు దేవుడు అన్న పదమే లేదు. అందుకే వీటన్నిటికీ మూలం పునరుద్ధానం. ఆ పునరుద్ధానాన్ని ఏ రీతిగానైనా లేదు అని ఒప్పించాలని, యేసు లేవలేదు అని చెప్పించాలని అపవాది లేచిన దినము నుండి ఈ రోజు వరకు కూడా వాడు ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. కానీ యేసు లేచాడు అన్నది వాస్తవం. ఇప్పటికీ సమాధి అనేది తెరవబడి ఉంది. ఇప్పటికీ కూడా ఆయన అనేక మందికి ఆయన ప్రత్యక్షతనిచ్చాడు. లేచి ఏదో హడావుడిగా పైకి వెళ్ళిపోలా. ఆయన లేచిన ఆయన ఎంత మందికి పైగా కనపడ్డాడో చూడండి. వాక్యాన్ని ఒక్కసారి మీరు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనము నుండి. నాకు ఇయ్యబడిన ఉపదేశములకు మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 గురికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువ అయిన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. ఆయన లేచాడు అనడానికి సాక్ష్యం చెబుతున్నాడు పౌలు. మొట్టమొదటిగా మగ్దలేని మరియకు. క్రమం చెబుతున్న జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు మొట్టమొదటిగా కనబడింది మగ్దలేని మరియకు. తరువాత 2 శిష్యులకు, వాడు ఎమ్మయ్య మార్గాన్ని వెళుతున్నప్పుడు 2 శిష్యులకు, తరువాత పేతురుకి కనపడ్డాడు. అక్కడ నుండి పౌలు రాశాడు కేఫాకు కనపడ్డాడు అని. కేఫా కన్నా ముందు 2 శిష్యులు కనపడ్డాడు, మగ్దలేని మరియ కనపడ్డాడు. ఆయన చూడండి వాక్య గ్రంథాలు ఒక్కసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం మరియు 12వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను గాని ఆయన బ్రతికున్నాడని ఆమెకు కనబడినని విని వారు నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరుకి నడిచి పోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు ఈ మాటైనను నమ్మకపోయిరు. లేచాడు అంటే నమ్మరు అంటే శిష్యులే. అందుకే దూత స్పష్టంగా చెప్పాడు, మీరు వెళ్ళి నేను లేచానని శిష్యులతో చెప్పండి, మీరు శిష్యులతో చెప్పండి అనంటూ శిష్యులలో పేతురుని ప్రత్యేకించి ఉటకాయించాడు. పేతురు చెప్పండి ముందు, ఎందుకంటే ఆయనకి అసలు అనుమానం ఎక్కువ. చూడండి వాక్య గ్రంథాన్ని. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 16:7. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ. ఎందుకని పేతురు పేరు ప్రత్యేకించి ఉటకాయించాడు అంటే పేతురు అనుమానం ఉంటదేమో, పేతురును నేను ప్రధానుడిగా చేయాలనుకున్నాను కనుక శిష్యులతో పాటు పేతురికి ప్రత్యేకించి చెప్పండి అనగా నమ్మని వారు ఎవరు అంటే శిష్యులే. అసలు నమ్మవలసిన వారు వీళ్ళే.
ఉదయకాల వేళ లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకు రావాల్సింది వాళ్ళు వీళ్ళే. కానీ పురారం ఆయన లేచి తన ప్రత్యక్షతను వచ్చిన వారికి ఇచ్చి మీరు వెళ్ళి చెప్పండి అంటే చెప్పిన మాటను కూడా నమ్మని వారు వీళ్ళే. దుఃఖకరమైన సంగతి ఆలోచించండి. అపవాది వీళ్ళను పులారా ఏమైనా సరే పునరుత్థానము లేదు అనిపించడానికి ట్రై చేస్తా ఉన్నాడు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. అయితే ఆయన పులారా పునరుద్ధానుడుగా లేచాడు అనడానికి అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ఇంతకీ పునరుద్ధానం అంటే ఏమిటి అసలు? ఇంతకు ముందు చాలా మంది లేచారు, వాళ్ళు పునరుద్ధానంతో మహిమా శరీరముతో లేచారు. యేసు ఒక్కడే భూమి మీద మొట్టమొదటిగా పునరుద్ధానముతో లేచిన వాడు. మళ్ళీ తిరిగి మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరుగుద్ది అనంటే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభానికి ముందు మొదటి పునరుద్ధానం జరుగుద్ది. అనగా 1000 ఏళ్ల పరిపాలన జరగాలి అనంటే 7 సంవత్సరాల మహాశ్రమల కాలం అయిపోవాలి. 7 సంవత్సరాల మహాశ్రమల కాలం అయిపోవాలి అనంటే సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడాలి అంటే లేఖనాలు కంప్లీట్ గా నెరవేరాలి. ఇప్పుడు లేఖనాలు నెరవేర్పు చూస్తూ ఉన్నాం మనం. ఈ లేఖనాలు నెరవేరుతున్నప్పుడు యేసయ్య పెండ్లి కుమారుని రహస్య రాకడ జరుగుతుంది. ఆ రాకడ జరిగినప్పుడు పరిశుద్ధుల సంఘం ఎత్తబడుతూ ఉంది. ఎత్తబడిన తరువాత భూమి మీద 7 ఏళ్ల మహాశ్రమల కాలం జరుగుతుంది. మహాశ్రమల కాలం అయిన తరువాత యేసు ప్రభువారు రాజాదిరాజుగా ఒలివల కొండ మీదకి వస్తాడు. యుద్ధం జరుగుతుంది. యుద్ధం అయిన తరువాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమయ్యే ముందు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండడం కొరకై అప్పుడు అతసాక్షులైన వారు లేస్తారు. ఆ అతసాక్షులు లేచే ఆ దినమే మొదటి పునరుద్ధాన దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనుల యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలు చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు బాయ్ జీవనం నువ్వు సీన్ పైకి వచ్చాడు. మీరు ప్రేమతో కాదు కూర్చొని ఖాళీ అవుతాయి. అయ్యగారు ప్రేమతో, నాకు ప్రేమలు ఏముండవు, క్రమం తప్ప. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? ఎందుకంటే ప్రేమ ఎక్కువైపోతే జబ్బు ఎక్కువైపోతుంది. అందుకని క్రమంగా కూర్చోబెట్ట చూస్తాను. నేను ఏమనుకుంటానంటే అయ్యగారి ప్రేమ ఉండదు, బాగుండదు, ఇప్పుడు చూసిన మొహం కాండం పెట్టుకుంటాడు. అలా పెట్టుకుంటేనే మిమ్మల్ని లైవ్ చేయగలను. నేను మీతో పళ్ళింత మాట్లాడితే నా జుట్టు మీకేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చదువుదాం. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమామృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. దేవుని స్తోత్రం. అంటే మొదటి పునరుద్ధానములో లేచేవారు ఎవరు చెప్పాలి? అతసాక్షులు. ఎవరు? అతసాక్షులు. ఎప్పుడు లేస్తారు? 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి. అప్పటి వరకు పునరుద్ధానము లేదు. అప్పటి వరకు పునరుద్ధానం లేదు. మరి సంఘం ఎత్తబడినప్పుడు సరిపోయిన వారు లేస్తారుగా. యేసు ప్రభువారు పెళ్లి కుమారుడిగా ఆకాశంలోకి వచ్చినప్పుడు బ్రతికి ఉన్న మనం మహిమా శరీరముగా మార్చుకొని మనం ఎత్తబడతాం. అయితే మరి సరిపోయినటువంటి పరిశుద్ధులు ఉన్నారుగా, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి శరీరం అయితే సమాధిలో ఉంది కానీ ఆత్మలు పరదేశంలో ఉన్నాయి. ఎప్పుడైతే 7వ బూర మ్రోగడానికి రెడీ అవుతుందో, 6వ బూర మ్రోగిందో, 6వ బూరకి మధ్యలో
ఏడో బూరకి మధ్యలో ఒక సైలెంట్ బూర మ్రోగుతుంది. అది కేవలం చనిపోయిన పరిశుద్ధులకు మాత్రమే వినపడుతుంది, బతుకునోళ్ళకి కాదు. అది పరిశుద్ధులకు చనిపోయిన వారికి వినబడుతుంది. వాళ్ళు పరదైసిని ఖాళీ చేసి సమాధులలోకి వస్తారు. సమాధులు పగులుతాయి. సమాధులు పగిలి చనిపోయిన పరిశుద్ధులు ప్రతి వారు లేస్తారు గాని అది పునరుద్ధాన శరీరము కాదు, మహిమా శరీరం. మహిమా శరీరానికి పునరుద్ధాన శరీరానికి ఏమిటి తేడా అనంటే, మహిమా శరీరం అనేది మనం పట్టుకుంటే దొరకదు, సెకండ్ ఇస్తే దొరకదు. పునరుద్ధాన శరీరానికి దానికి రెండు గుణాలు ఉంటాయి. ఒకటి, కలిగిన శరీరముగా మారాలి అంటే మారొచ్చు, లేదు మహిమా శరీరముగా మారాలి అని అంటే మారొచ్చు. అంటే భౌతికముగాను అభౌతికముగాను మారే గుణం ఉంది. భౌతికముగాను అవకాశం ఉంది. పైకి వచ్చి మీ కుర్రోడు సోపు పైకి చూడబాబు, సోపు పైపు కుర్రోడు సోపు పైకి చెప్తారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించేద్దాం. పునరుద్ధాన శరీరానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే, శరీరముగా కనబడాలి అనంటే కనబడద్ది, వద్దు అనుకుంటే మహిమా శరీరంగా మారద్దు. రెండు ఎలాగో మీకు చెబుతా. యేసు ప్రభు వారు లేచారు. లేచిన తర్వాత శిష్యుల యొద్దకు వెళతానని ముందే చెప్పాడు ఆయన మగ్దలేని మరియతో. ఈయన వెళ్ళాలకి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులై ఇంటిలో తలుపేసుకుని కూర్చున్నారు. తలుపేసుకుని కూర్చుంటే వేసినట్లే ఉంది తలుపు. ఈయన లోపలికే నిలబడ్డాడు. అంటే ఇప్పుడు ఇది ఏ శరీరం? ఇది మహిమా శరీరం. ఏ శరీరం? మహిమా శరీరాన్ని ఏవి ఆపలేవు. మహిమా శరీరాన్ని ఏవి ఆపలేవు. మహిమా శరీరము గోడలు ఆపలేవు, గోడలో చౌతరికి వెళ్ళిపోతాయి. అయితే ఆ రోజున తోమా లేడు, నేను నమ్మను అన్నాడు. 8 రోజుల తర్వాత మరలా తిరిగి తోమా ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు తోమాతో మాట్లాడాడు. తోమా, నీ యొక్క చెయ్యి బట్టితో ఇదిగో నా గాయాలు చూడు అన్నాడు. అంటే ఇప్పుడు గాయాలు తడిగితే దొరుకుతుంది అంటే ఇది భౌతికం, ఇది భౌతికం. సెకండ్ ఇస్తే దొరుకుతప్పుడు అనగా పునరుద్ధాన శరీరానికి భౌతికముగాను అభౌతికముగాను మార్చుకునేటువంటి శక్తి ఉంది. అందుకనే 1000 ఏళ్ల పరిపాలనలో పునరుద్ధాన శరీరముతో నిలుస్తారు. ఎందుకంటే భౌతికముగా పరిపాలన జరుగుతుంది కనుక. అంతేకా యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన చేపలను తిన్నట్లుగా లేఖనం చూస్తా. అంటే భౌతికముగా ఆహారం కూడా తినేటువంటి అవకాశం ఉంది కనుక బైబిల్ గ్రంథం ప్రకారం భూమి మీద ఇప్పటి వరకు పునరుద్ధానుడుగా లేచిన వాడు యేసు తప్ప ఎవరు కూడా లేనే లేదు. పునరుద్ధానపు శక్తి మనకు తెలవాలి. అపోస్తులుడైన పౌలు నాకు ఏమేమి లాభకరమో అవన్నీ కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అని అంత గొప్ప మాట ఎందుకన్నాడు తెలుసా? కేవలం పునరుద్ధాన బలం తెలుసుకోవడం కోసం అన్న. చూడండి వాక్య గ్రంథాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడునకు నిమిత్తం ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. ఎందుకయ్యా పౌలు గారు అంటే నెంబర్ 1 నాకు పునరుద్ధానము కావాలి, నేను పునరుద్ధానుడుగా లేవాలి. నెంబర్ 1. నెంబర్ 2 పునరుద్ధానము నాకు తెలవాలి. ఇప్పుడు పౌలు పునరుద్ధానుడుగా లేవాలి అంటే అతసాక్షి అవ్వాలి. అది కోరుకున్నాడు ఆయన. నాకు
పునరుద్ధానములో పాలివాడినవ్వాలి. పునరుద్ధానంలో పాలివాళ్ళంటే మామూలుగా చనిపోయిన ఎవరు? అత సాక్షి అయిన వారే అవుతారు. పౌలు కోరినట్లుగా రోమా దేశములో పౌలుని బంధించిన తరువాత శిరఛేదనం చేశారు. అనగా శిరస్సుని ఖండిస్తే ఆ యొక్క శిరస్సుని అవతల పడితే పౌలు దేహములో రక్తం చెల్లుమని పైకి తన్నింది. అనగా శిరఛేదనం చేయబడ్డాడు పౌలు. ఎందుకు కోరుకున్నాడు? నేను పునరుద్ధాన పరము చూసుకోవాలి, పునరుద్ధానంలో పాలివాడినవ్వాలి, నాకు పునరుద్ధానం కావాలి. పునరుద్ధానం కావాలి అంటే అర్ధసాక్షి అవ్వాలి. అంతేగాని మామూలుగా చనిపోయిన క్రైస్తవుడు పునరుద్ధానుడు అవడు. అంతేకాదు యేసు యొక్క పునరుద్ధాన శక్తి ఏమిటో నాకు తెలవాలి, యేసు పునరుద్ధాన బలము తెలుసుకోవాలని నేను అది ఎరుగు నిమిత్తం ఏమేమి లాభమో అవన్నీ కూడా నేను పెంటగా ఎంచుకుంటున్నానన్నాడు. అంటే పునరుద్ధానం యొక్క విలువెంత, పునరుద్ధానం యొక్క బలం ఎంత, పునరుద్ధానం యొక్క శక్తి ఎంత, అసలు పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటి? ఈ రాత్రి సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెబుతాను, ఎందుకంటే సమయానికి వదిలిపెట్టాలి. నేను ముందుకెళ్తున్నాను. పునరుద్ధానం గురించి చాలా విషయాలు మీకు చెప్పాలి, కానీ నాకు మన శుక్రవారం అర్థమైపోయింది. మీకు ఎక్కువగా చెప్పడం వేస్ట్ అని, లోతుగా చెప్పడం వేస్ట్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే లోతుగా చెప్పినా కూడా మీరు ఒంటలు, మీరు వాక్యం ఒంటలు ఎందుకు ఒంటలు లేదో చెబుతా. కనాను దేశములో పాలు తేనెలు ప్రవహించే దేశమైన యాకోబు వెళ్ళిన తర్వాత కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని చెప్పి యాకోబు తెలిసింది. కొడుకుని పంపించాడు, మీరు వెళ్ళి కనాను దేశం నుండి ఐగుప్తుకి వెళ్ళి ఆహారం కొనుక్కురామని. వీళ్ళు ఆహారం కొనుక్కురావడానికి వెళ్ళారు. ఏసే వీళ్ళని గుర్తుపట్టాడు కానీ బయలుపరుచుకోవాలి మొట్టమొదటిసారి. ఇప్పుడు వీళ్ళు ధాన్యం కొనుక్కున్నారు, బయలుదేరి వస్తా ఉన్నారు. మధ్యలో గాడిదలకు ఆహారం పెట్టాలని మొత్తం అంతా కూడా ఆగారు. వాడు మూటలకు తీశారు. మూటల్లో ఇప్పుడు ఏముండాలి? ధాన్యం ఉండాలి. విచిత్రం ఏంటంటే ఈడ మూటలో ధాన్యంతో పాటు డబ్బుతో పాటు చెత్త ఉంది. ఆహారం అంటే గాడిదలకు మేత ఉంది. ఇప్పుడు ధాన్యం ఉంటే అది ధాన్యం మూట ఉంది. ఇప్పుడు ధాన్యముతో పాటు రోకలు ఉన్నాయి, మేత ఉంది. అంటే ఇప్పుడు సంచి హృదయం అయితే హృదయములో వాక్యం ఉంది, అడుగున మధ్యలో డబ్బులు ఉన్నాయి, పైన చెత్త ఉంది. ఇక నీకెందుకు కూడా వాక్యం? నీ క్యారెక్టర్ అది. ఎందుకు వాక్యము అర్థం అవట్లేదు? లోతుకు చెప్పినంత క్లియర్ చెప్పినంటే వాక్యం కింద ఉంది, చెత్త పై డబ్బు ఉంది. మధ్యలో డబ్బు ఉండిపోయింది. అందుకనే వాక్యం ఎంత లోతుగా ఎంత స్పష్టంగా విన్నా అది నిలబట్టల్లా, అది అర్థం కావట్లా. కానీ జాగ్రత్త సుమ, వాక్యం నీకు తెలిస్తే దాని లోతు అర్థమైతే ఎన్నడూ కూడా వాక్యాన్ని వదిలిపెట్టుకోలేదు. నేను స్తోత్రం. దైవజనుడు చదువుతున్నా బైబిల్ గ్రంథాన్ని ఇప్పటికీ అనేక సార్లు చదివా. ఇప్పుడు చదువుతున్నా కొత్తగా ఉంది. ఓ ప్రక్కన నిద్ర వచ్చి శరీర బలహీనతున్నా ఈ అధ్యాయం చదువుదాం బాగుంది, ఈ అధ్యాయం చదువుదాం నాకు అర్థం కాని విషయాలు ఉన్నాయని అధ్యాయాలు చదువుకుంటూ పోతా ఉన్నా. ఇప్పుడు కూడా దావీదు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం. ఎంత మధురమో దేవుని వాక్యం, ఎంత అది అర్థం కావాలి. పునరుద్ధానాన్ని కూర్చి ఏదో ఇష్ట పండుగ చేసాము కాదు, అసలు పునరుద్ధానం యొక్క లోతేమిటో, పునరుద్ధాన బలమును ఎడగాలని అసలు పూర్తిగా ఎందుకు నష్టాన్ని అనుకున్నాడో పౌలు భక్తుడు, తనకి పునరుద్ధానం కావాలని ఎందుకు తెగించాడో, యేసు పునరుద్ధానములో ఉన్న జీవమిటో మనకు అర్థం కావాలి. అపవాది ఎందుకు పునరుద్ధానము లేదని ప్రాపకాండుతున్నాడు. ఈ పునరుద్ధానం జరిగింది అంటే ఏం జరుగుతుంది ప్రపంచములో? యేసు పునరుద్ధానం వలన మనకు కలిగిన కొన్ని ఆశీర్వాదాలు జ్ఞాపం చేస్తాను. నెంబర్ 1, యేసు పునరుద్ధానము వలన మనకు స్వాస్థ్యం లభించింది. మనకు స్వాస్థ్యం లభించింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మన ప్రభువకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. చూడండి, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా
నిర్మలమైన నీరు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను. దేని ద్వారా ఈ రక్షణ అనుభవం కలిగింది? పునరుద్ధానము వలన. పునరుద్ధానం వలన నిర్మలమైనది, వాడబారనిది, అక్షయమునైన స్వాస్థ్యం. స్వాస్థ్యము అనగా రక్షణ. స్వాస్థ్యం అనగా అదే అధ్యాయం చదవండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఏంటంటే చెప్పండి, స్వాస్థ్యం అనగా రక్షణ. అనగా ఒక మనిషికి రక్షణ కలగాలి అంటే క్రీస్తు పునరుద్ధానము జరగాలి. పునరుద్ధానము లేకపోతే రక్షణ లేనే లేదు. రక్షణ అనేది పరలోక స్వాస్థ్యం. అది వాడబారనిది, అక్షయమైనది, అది నిర్మలమైనది, అది మన స్వాస్థ్యం, మన సొంత హక్కు. ఇది దొరకాలి అంటే, ఇది పొందుకోవాలి అంటే క్రీస్తు పునరుద్ధానుడై లేవాలి. దేవునికి స్తోత్రం. కానీ ఆయన లేచాడు అన్న వార్త చెప్పిన శిష్యులే ఆనాడు నమ్మలే. నిజంగా మగ్దలేని మరియకు ప్రభు అంటే ఎంత వల్ల మాలిన ప్రేమ ఉందో. నిజంగా తెల్లవారుజామునే ప్రభు కొరకు ఆతృతపడి లేచి సమాధి తోటలోనికి వెళ్ళిపోయింది. ఒక మనిషి ఆతృతగా ఎప్పుడు లేస్తారు అంటే అవతల మనిషి మీద ప్రేమ ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడు, దాన్ని నేను పొందుకోవాలి అన్న కోరుకున్నప్పుడు ఆ మనిషి నిద్రను కూడా లెక్క చేయకోకుండా కార్యం చేయడానికి ఇష్టపడతా. ఆమె చూడండి, ఉదయమే తెల్లవారక మునిపే అనగా పునరం ఇంకప్పుడు తెల్లరలేదు. కానీ ధైర్యము చేసి సమాధుల తోటలోనికి తనతో పాటు మరొక సహోదరుని తీసుకుని సమాధి తోటలోకి వచ్చింది అంటే నిజంగా ఆమె ఎంత ధైర్యం కలిగినది, ప్రభువుని బట్టి ఎంతగా ఆసక్తి కలిగింది. సమాధి తోటలో ఏమెతిగా తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, మీరు సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని వెతుకుతున్నారు. ఏం వెతుకుతూ ఉన్నారో దూతకు అర్థమైంది. సమాధిలోకి వచ్చారు. విచిత్రం ఏంటి చెప్పనా? వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు కనపడుతుంటే పట్టించుకోవాలి. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతున్నాయి, పట్టించుకోవాలా. వాళ్ళకి కావాల్సింది యేసు ఎత్తుకుంటా ఉన్నా. అద్భుతాలు చెప్పనా? ఆ రాయి ఎవరు తీస్తారు మన కొరకు అనుకుంటూ వచ్చారు. రాయి సుమారుగా పులాల 1.5 టన్ను బరువు సీలు వేయబడింది. వీళ్ళు అనుకున్నారు ఎవరు తీస్తారు ఆ రాయి? వీళ్ళు వచ్చే సమయానికి రాయి తొలగిపోయింది. ఆశ్చర్యమేగా. అరే రాయి ఎవరు తీశారు అని మాట్లాడుకోవటంలా. ఇంకా తెల్లారలేదు, చీకటిగా ఉంది. సమాధిలోకి వెళ్ళారు వీళ్ళు. చీకటి సమాధిలోకి వెళ్ళారు. ఎందుకు? యేసు ఉంటాడేమని చెప్పి. అయితే వీళ్ళు వెళ్ళే సమయానికి ప్రకాశమానుడైన ఒక దూత కూర్చుని ఆయన ఇక్కడ లేడు, మీరు ఎదుగుతున్నారుగా అని మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళు దూతను చూసి ఏం చేయాలి? ఎవరి ప్రకాశమానుడు? ఆయన పైగా మనతో మాట్లాడుతున్నాడు, మన అంతరంగంలో ఏముందో చెబుతున్నాడు, ఎదుగుతున్న సంగతి అని ఆశ్చర్యపోవాలి. వీళ్ళు పట్టించుకోలా, దూతను పట్టించుకోలా, ఆయన మాట్లాడేది పట్టించుకోలా, రాయి గురించి పట్టించుకోలా. వాళ్ళు ఒకటే ఆలోచన, యేసు ఏడి, యేసు ఏడి, యేసు నాకు కావాలి. మన మందిరానికి వస్తే అది తప్ప మిగతా అన్నీ కావాలి. అది చీర కట్టుకొచ్చింది పండుగ రోజున, ఇదేమో నగ పట్టుకొచ్చింది పండుగ రోజున, ఇది ఎలా డెకరేషన్ ఇచ్చింది, ఈ సోది కావాలా, ఏ సక్కర్లా. అవునా? వెళ్ళిన ఆమెకి అద్భుతాలు అక్కర్లా, వెళ్ళిన ఆమెకి ఎన్ని అక్కర్లా. ఏసు కావాలంటే యేసు కావాలి. యేసుని వెతుకుతూ ఉందా ఆమె. రాయి తొలగిపోతే ఆశ్చర్యపడలేదు, దూత మాట్లాడుతుంటే ఆశ్చర్యపడలేదు, దూతను చూసి ఆశ్చర్యపడలేదు. ఆమె ఆశ ఒక్కటే, నాకు యేసు కావాలి. ఎందుకని? నేను వచ్చిందే ఆయన కొరకు. దేవుని స్తోత్రం. మందిరానికి వచ్చింది దేని కొరకు చెప్పాలా? స్పెషల్ సాంగ్ చెప్తారు. ఇవ్వబోయేకి మొహం మారి చేసుకుంటాం, అంతేనా? నువ్వు స్పెషల్ సాంగ్ ఇవ్వకపోతే ఎందుకు మొహం మారిందంటే అందుకే వచ్చాను, అందుకే మారిపోయింది మొహం. దాని కొరకు కాదు, వాక్యం కొరకు వచ్చి ఉంటే ఎప్పుడు వాక్యం దొరుకుద్దా, ఆ వాక్యంలో నాకు జీవం ఎక్కడ దొరుకుద్దని ఆశతో ఎదురు చూస్తాం. ఇవాళ దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే రకరకాల ఆలోచనలు.
కానీ యేసు కొరకు రావాలి. వాళ్ళు ఎందుకు వచ్చారు? అంత పొద్దుండే యేసు కొరకు వచ్చారు. యేసుని వెతుక్కుంటా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది యేసు, వాళ్ళకి కావాల్సింది యేసు. అయితే పురాణం ఆయన సమాధిలో ఉండేవాడు కాడు, ఆయన లేచాడు అని పురాణ వార్త దూత ద్వారా విన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఈ వార్తను చెప్తే శిష్యులు నమ్మల, అసలు శిష్యులు నమ్మల. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయనతో నడిచిన నమ్మల. కానీ ఆయన పునరుత్థానమే ఇవాళ ప్రాముఖ్యమైన మెట్టు, రక్షణకు ప్రాముఖ్యమైన మెట్టు. రక్షణ పొందితేనే గాని క్రైస్తవుడు కాడు, క్రైస్తవుడు అయితేనే గాని సంఘం లేదు. అంటే సంఘం ఉండాలి అంటే ఒక పాపి పరిశుద్ధుడు అవ్వాలి. పాపి పరిశుద్ధుడు అవ్వాలి అంటే అతను రక్షించబడాలి. రక్షింపబడాలి అంటే పునరుత్థానుడుగా క్రీస్తు లేవాలి. దేవుని స్తోత్రం. నెంబర్ 1, క్రీస్తు పునరుత్థానం వలన మనకు స్వాస్థ్యము దొరికింది, మనకు స్వాస్థ్యము దొరికింది. నెంబర్ 2, ఆయన పునరుత్థానుడు అవటం వల్ల అప్పటి వరకు మనిషి కుమారుడు, మరియమ్మ కుమారుడు, వడ్లవాని కుమారుడు, నజరేతు వాడు అని పిలువబడిన ఆయన ఎప్పుడైతే పునరుత్థానుడే లేచాడో దేవుని కుమారుడు అనబడ్డాడు. దేవుని స్తోత్రం. రోమాపత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వరకు కలిసి ఉంటే నేను మధ్యలో చదువుతాను చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం కలిసి ఉంటే మధ్యలో చదువుతున్నా. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో ఆయన మహిమపరచబడి, దేవుని స్తోత్రం, ప్రభావముతో నిరూపించబడ్డాడు. యేసు ఎవరు అంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఇప్పటి వరకు ఆయన మనుష్య కుమారుడు, ఇప్పటి వరకు ఆయన మనుష్య కుమారుడిగా పేరు పొందాడు, వడ్లవాని కుమారుడిగా పేరు పొందాడు. కానీ ఎప్పుడైతే పునరుద్ధానుడై లేచాడో ఆయన దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం. ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడుగా రుజువుపరచబడ్డాడు. ఈ రోజున యేసు ఎవరు అంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అనగా దైవ తనయుగా లోకానికి మానవాళి రక్షణ కొరకే వచ్చినటువంటి శక్తివంతుడు ఆయన. బైబిల్ చెబుతుంది మరణం ఆయనను బంధించుట అసాధ్యం, మరణం ఆయన బంధించుట అసాధ్యం. యేసు ప్రభు వారికి దావీదుకి సుమారుగా 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. అయితే యేసు పుట్టి చనిపోయినటువంటి ఆయన పాతాళంకి వెళ్తాడని, ఈ పాతాళముకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ తిరిగి లేస్తాడని దావీదు ప్రవచనం చెప్పారు. దావీదు అంటే కొన్ని వేల సంవత్సరాలకు ముందే, కొన్ని వందల సంవత్సరాలకు ముందే, ఆయన పుట్టక ముందే ఆయన పుడతాడని, పాతాళానికి వెళ్తాడని, పాతాళం ఆయనను బంధించుట అసాధ్యమని, ఆయన శరీరం కురుడు పట్టకుండానే లేస్తాడని దావీదు భక్తుడు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాడు. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 2:31. క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యముల అపోస్తుడైనటువంటి పేతురు ఆత్మపూర్ణుడై చెబుతున్నాడు, అయ్యలారా ఆయన పునరుద్ధానుడిగా లేస్తాడని దావీదు ప్రకటించాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెబుతాను. యేసు ఎవరు అంటే జీవానికి అధిపతి. యేసు ఎవరు? అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఈయనెవరో జీవాధిపతి. మరి ఈయన లేవాలి కానీ దేవుడు లేపడం ఏంటి? తండ్రి లేపడం ఏంటి? లేవాల్సిన ఈయనేగా. ఈయన జీవానికి అధిపతిగా. అసలు ఈయన చనిపోక ముందు చెప్పిన మాటలేంటి? యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచ్చిన. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచ్చిన. నేను మరలా దాన్ని తీసుకున్నట్లు
ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. అంటే ఇప్పుడు ప్రాణం పెట్టడానికి, తిరిగి పొందుకోవడానికి యేసు ప్రభుకి ఏముంది చెప్పండి? అధికారం. ఈయన ఎవరు? జీవాధిపతి. మరి ఈయన జీవాధిపతి అయితే దేవుడు ఎందుకు లేపాడు? ఈయన ఎందుకు లేవలేదు? మళ్ళీ ఈస్టర్లో ఈ ప్రశ్నకి నాకు అర్థం చెప్పండి. బతుకుంటే కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన జీవాధిపతి, లేవగలిగిన అధికారం ఉంది, మరణాన్ని పొందుకోగలిగిన శక్తి ఉంది. ఆయన చెప్పాడు, పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని. అధికారము కలిగిన ఆయన లేవకుండా దేవుడు ఎందుకు లేపాడు? అనగా తండ్రి ఎందుకు లేపాడు? ఈయన ఎందుకు లేపాడు? చెప్పాలా? దేవునికి స్తోత్రం. సరే, ఎప్పుడైనా మీకు తెలిస్తే నాకు మెసేజ్ పెట్టండి. అన్ని చెబుతాను, నోరు ఆలోచించి చూడద్దే. చెప్పిన మాత్రం ఉపయోగం ఉంది మీ బతుకుల్లో? ఏమైనా ఉపయోగపడేదా? ఏమైనా శుభ్రంగా వాక్యం విన్నారు, పైకి వెళ్ళని చెప్పేస్తున్నారు, కూడిపోతున్నారు, ఉపయోగమే లేదు. అందుకని మీరు ట్రై చేయండి. అసలు ఆయన ఎందుకు లేపాడు, ఈయన ఎందుకు లేవలేదు, అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందని ట్రై చేయండి మీరు. అవునా కదా? ఆయన లేచుట వలన దేవుని కుమారుడుగా మహిమపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. నెంబర్ 1, ఆయన లేచుట వలన రక్షణ దొరికింది. నెంబర్ 2, ఆయన లేచుట వలన దేవుని కుమారుడు అని మహిమ పొందాడు. దేవుని కుమారుడు అని మహిమ పొందాడు. నెంబర్ 3, పునరుద్ధానుడుగా ఆయన లేవటాన్ని బట్టి మన విశ్వాసముతో మనం బ్రతకడానికి, పునరుద్ధానం ఉంది అని నమ్మడానికి ఆధారం దొరికింది. ఒకవేళ ఆయన పునరుద్ధానుడు కాకపోతే ఈ రోజున క్రైస్తవుడు అని చెప్పుకునే వాళ్ళంత వ్యర్థమైన వారు ఇంకొకరు ఉండరు భూలోకం మీద. గుర్తుపెట్టుకోండి, ఆయన పునరుద్ధానుడుగా లేవకపోతే మేము క్రైస్తవులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కొన్న నిష్ప్రయోజకులు. ఆయన పునరుద్ధానం విశ్వాసముతో మనల్ని బలపరచింది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనము నుండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పితిమి కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించి ఈ జీవిత కాలము మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యులమై ఉందుమో. ఆయన పునరుత్థానుడుగా లేవకపోతే క్రైస్తవుడు అనేవాడు భూమి మీద ఉన్న వారందరిలో కన్నా దౌర్భాగ్యుడు. కానీ ఆయన పునరుత్థానుడు అయ్యాడు కనుక మనకొక విశ్వాసం, మనకొక నిరీక్షణ ఏమిటంటే మనము కూడా ఆ పునరుత్థానపు శక్తిని పొందుకుంటాం. ఆ పునరుత్థానాన్ని మనకు కూడా ప్రభువిస్తాడు అనేది నమ్ముతున్నాం. ఆయన పునరుత్థానుడయ్యాడు కనుక పునరుత్థానం ఉంది అని రుజువైంది. పునరుత్థానం ఉందని రుజువైంది. ఈ రోజున పురాణం చాలా మంది చనిపోయిన తర్వాత ఎక్కడో బిక్కడో ఎవరు వచ్చాడని అంటారు. కానీ చనిపోయిన తరువాత తిరిగి మనుషులు లేస్తారు. ఆఖరి మాట కొంచెం వదిలిపెట్టేస్తాం. పునరుత్థానం ఉంది గనకనే తీర్పు ఉంది అని రుజువైంది.
తీర్పు ఉంది అని రుజువైంది. పునరుద్ధానమే లేకపోతే తీర్పు లేనట్లే, తీర్పు లేనట్లే. పునరుద్ధానం ఉంది కనుకనే తీర్పు ఉంది అనేది సత్యముగా రుజువుపరచబడింది. చూడండి వాక్య గ్రంథాన్ని, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత తీర్పును అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు దేవునికి స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాధా, జయ రాధా, జయ జయ రాధా, జయ రాధా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయన పునరుద్ధానుడై నందున ఇది నమ్ముటకు వీలు కలుగుతుంది. ఏది? దేవుడు తీర్పు తీర్చే దినం ఒకటి నియమించాడో మన క్రియల అన్నిటికీ ఖచ్చితముగా ఒక రోజున తీర్పు ఉంది, ఒక రోజున తీర్పు ఉంది. ఈ రోజున ఒకవేళ నాకేంటి అనుకుంటున్నామేమో గాని సర్వ మానవాళిపుల తీర్పు రోజున ఆయన ముందు నిలబడాలి, ఆయన ముందు నిలబడాలి. ఆదాము దగ్గర నుండి నేటి మన వరకు చనిపోయిన ప్రతి వారు కూడా లేచి నిలబడతా, లేచి నిలబడతా. అందరూ కూడా వారి వరుసలో బ్రతికించబడతా. వారు దేవుని నిలబడినప్పుడు సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి కూడా తీర్పు జరుగుద్ది. ఇది ఎలా నమ్మశక్యం అంటే ఆయన పునరుద్ధానాన్ని బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి. కనుక యేసు ప్రభువుని సమాధి చేసినప్పుడు ఆయన చెప్పాడు, మూడవ దినమున లేస్తా, మూడవ దినమున లేస్తా. మీకన్నా ముందుగా నేను గెలయ్య పెడతానని ముందే చెప్పాడు ఆయన చనిపోకముందే. అందును బట్టి ఆయన సమాధిలో లేడు. వీళ్ళు ఎలుపుతుంటే దూత చెప్పాడు ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. నేను ఆ వచనం చదువుతున్నప్పుడు మగ్దలేని మరియమ్మకు ఎంత ధైర్యం అనుకుంటాను నేను. నిజం కదా? ఇప్పుడు మన సమాధుల్లో కాదు, రాత్రి 1 గంటకి లైట్లని తీసేస్తే ఫ్లాట్లు ధైర్యంగా బయటికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు? నీడను చూసి భయపడలు ఎంతమంది ఉన్నారు? అవునా కదా? అంటే మనుషులకి మరణం అంటే భయం. దెయ్యాలు కనపడితే భయం. దెయ్యాలు కనపడతాయా? చెప్పాలా? కనపడతాయా? కడతాయా? మీకు కనపడతాం. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే భయపడతాయి. కనపడతాయి. నేను ఇండియాలో సువార్థికుడుగా ప్రచారం చేస్తున్న దినాల్లో రాత్రి 2-3 ప్రయాణాలు చేసేవాడిని శ్మశానాల మీదుగా దారుల్లో. ఎక్కడ మీటింగ్ నైట్ ఉండేవాడిని కాదు, ఎందుకంటే తెల్లారి వేరే మీటింగ్కి వెళ్ళాలి. అందుకే రాత్రి 2-3 నేను భీమవరంకి వచ్చేస్తున్నాను. నా వెంబడి దురాత్మలు వచ్చేసి అయితే ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర కాళ్ళు కడుక్కుని ప్రార్థన చేసుకుని లోపలికి వెళ్తే అవి ఎక్కడ తాగిపోయింది, లోపలికి వచ్చే అవకాశం లేదు. మా పాస్టర్ గారు లేచి తలుపు తీసిన తర్వాత ఇవి కిటికీ దగ్గర నిలబడి ఆమెతో మాట్లాడి, నువ్వు బయటకు వస్తావు కదా నేను చూస్తాం అని అనేది, నువ్వు లోపల రావచ్చు కదా, లోపల రావచ్చు కంటే లోపల రావడానికి లేదు, ఎందుకంటే అక్కడ ప్రార్థన ఉంది. అందుకని ఆమెను బెదిరిస్తా ఉండే, నువ్వు బయటికి రా నీ సంగతి చూద్దామని. ఆమె రాత్రి మాట్లాడేది కాదు కానీ తెల్లారి చెప్పేది, ఏమండి మీరు తెల్లారినాకైనా రండి, లేదంటే ఆ సంతను అక్కడ పాగొట్టు రండి, ఆ వెనకాల వచ్చేసి నాతో మాట్లాడుతాను అంటా ఉండి. దేవునికి స్తోత్రం. దెయ్యాలు మనతో మాట్లాడతాయి, మీతో మాట్లాడరు. ఎందుకంటే మీరంటే అది భయం కదా, భయం. దెయ్యాలు మాట్లాడతాయి, దెయ్యాలు మాట్లాడతాయి. మనము
వాటి యొక్క మాటలు వింటాం, వాటి మాటలు మనము వింటాం. కనుక దేవుని లెక్కలను బట్టి పునరుద్ధానం అనేది ఒక ప్రత్యేకమైనది. ఆ పునరుద్ధానములో మనమందరం పాలిభాగస్తులం అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. దేవుని చిత్తమై బతుకుంటే ఎప్పుడైనా మనకు స్మారకోటం పెడితే దానిలో చెప్పుకుందామా. ఎందుకంటే మీరు పుట్టినరోజు కోటాలు ఎట్లా స్మారకోటం పెట్టి సత్తారు. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు, భర్తలు కానీ పిల్లలు కానీ తండ్రులు కానీ. ఎవరిదైనా మా నాన్న చనిపోయిన కూట పెడతారేమో, వాక్యం చదువుతాం చూస్తే ఎవరు పెట్టరు, కూడి పెడతారు. కానీ దేవుడికి స్తోత్రం, ప్రార్థన చేసుకుందాం. ఈసారి ఖచ్చితంగా వాక్యం వినాలంటే పెట్టడు కూట, అవునా కదా. మీ నాన్నగారు మీ అమ్మగారు ఎవరు చనిపోయిన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద స్మారక కోట పెట్టండి. అప్పుడు సచిన వాళ్ళు ఏమవుతారు, వాక్యం విందాం మనం, అవునా కదా. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలంలోని మహాకృపను బట్టి దేవా, లేఖనములలో నుండి పునరుద్ధానము బలమును గురించి, పునరుద్ధానము శక్తిని గురించి మాకు మాట్లాడిన ప్రతి జీవము గల వాక్యము కొరకే స్తోత్రాలు నాయన. మమ్మల్ని బలపరచండి, నీ రాకడికి ఆయత్తపరచండి, నీ కృపతో నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరం లేచి పడదాం. పరిశుద్ధ గ్రంథములు